ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను మల్లెపూల గురించి చెప్తాను. ఈరోజు మా ఇంట్లో మల్లె చెట్టు వేసాను. మల్లె చెట్టుకి మొగ్గలు చూడండి అండి ఎంత బాగా వచ్చాయో. ఈ చెట్టు వేసి ఇప్పటికి మేము 3 సంవత్సరాలు అవుతుంది. రేకులకైతే పాకింది ఈ చెట్టు. 2 సంవత్సరాలు కాపు అయితే బాగా వచ్చిందండి. ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం కూడా కాపు చిన్న చెట్టు అయినా బాగా వచ్చిందండి. ఇది ఏం చేయాలంటే ఎండాకాలం రాకముందే మనం కొంచెం చెట్టు ఆకులన్నీ తీసేసుకోవాలి. ఆకులన్నీ మొత్తం తీసేసుకొని అంటే ఎండాకాలం కల్లే పూత బాగా వస్తుంది. చూడండి మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్టు నిండా. ఇప్పుడే కొంచెం కొంచెం పూలు వస్తున్నాయి అండి. చూడండి మొగ్గ అయితే ఎంత లాగుందో చూడండి. మొగ్గ నేను చూపిస్తాను. మొగ్గ చూడండి ఇంకా బాగా వస్తుందండి మొగ్గ. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి చిన్నగా వస్తున్నాయి. ఇంకొన్ని రోజులు అయితే లావు మొగ్గను ఇంకా బాగా వస్తాయి. అసలు మల్లెపూలు అంటూ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉంటారండి. మల్లెపూలు అంటే అందరికీ ఎంత బాగా ఇష్టమో అసలుకి. నేనైతే వీటిని ఎప్పుడు కనకాంబరాలు వేసి మాల కట్టుకొని పెట్టుకుంటాం మేము. ఇవి ఎండాకాల సీజన్లోనే వస్తాయండి మల్లెపూలు, తర్వాత మళ్ళీ రావు. ఈ మల్లె మొగ్గ రావాలంటే మల్లె చెట్టు ఒక ట్రిక్ చెప్తానండి. ఏంటంటే మనం చెట్టుకి ఎప్పుడు ఈ మల్లె చెట్టుకి నీళ్లు పోయకూడదండి. నీళ్ళు పోస్తే మాత్రం కంపల్సరీగా మొగ్గలు రావు. ఎప్పుడన్నా ఒక లోట 2 రోజులు 3 రోజులకి ఒకసారి పోసుకోవాలండి. మేమైతే అంతే చేస్తున్నాము. అందుకే మాకు మొగ్గలు బాగా వస్తున్నాయి. చూడండి ఖర్చు కూడా ఉంది బాగా. ఇంకా మాది అయితే రేకులు పాకింది అంతా. అయితే రేకుల మీద కూడా బాగున్నాయండి. ఇంకా అసలు ఎన్ని వీడియోలు అనుకున్నా, ఓహో కోడి పిల్లలను పెడితే తెల్లారి కోడి పిల్లలు తుస్తున్నాయి.